తోటకూర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తోటకూర, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, షాజీరా, గరం మసాలా, ఉప్పు, బ్రెడ్, నిమ్మకాయ, నూనె. గార్నిష్ చేసుకోవడానికి క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, జీడిపప్పు. తోటకూర కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా 200 గ్రాములు నానబెట్టిన శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 4 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక కొంచెం షాజీరా, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 2 కట్టల తోటకూర ఆకు, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించాలి. ఉడికించుకున్న శనగపప్పుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తోటకూరలో వేసి వేయించాలి. దీనిలో ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా, ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లబడిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకుని రస్కుల పౌడర్ వేసిన ఒక ప్లేట్లో దీన్ని చపాతీలా ఒత్తుకుని పైన రస్కుల పౌడర్ చల్లి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీటిని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకుని పెనం మీద నూనెలో కాల్చుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తోటకూర కట్లెట్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.